వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. అమెరికాలో ఏం జరుగుతోంది? పెద్దన్న చెప్పిన మాట తమ్ములు వినడం లేదా? మిత్ర దేశాలు అమెరికాకు హ్యాండ్ ఇస్తున్నాయా? ట్రంప్ యుద్ధంలో ఒంటరయ్యారా? ట్రంప్ కోపం కట్టలు తెంచుకుంటుందా? ఇరాన్ను సర్వనాశనం చేయడమే ట్రంప్ టార్గెట్ గా ఉందా? రాబోయే రోజుల్లో దాళ్లను మరింత ఉధృతం చేస్తారా? బంకర్ బ్లస్టర్లతో బుగ్గి చేస్తున్నారా? హర్మూజ్ కెనాల్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందా? ఇరాన్కు పెద్ద దేశాలు అండగా నిలుస్తున్నాయా? రష్యా తొలిసారి ఇరాన్కు మద్దతుగా నిలిచిందా? ఇరాన్కు డ్రోన్ టెక్నాలజీని ఇస్తుందా? శాటిలైట్ ఇమాజినరీని అందిస్తుందా? ఇక చైనా ఇరాన్కు దగ్గర కాబోతోందా? రష్యా చైనా దేశాలకు అమెరికాను కార్నర్ చేస్తున్నాయా? యుఎస్ మిత్ర దేశాలను ఇరాన్ ఏం చేయబోతోంది? ఇక యుఏఈ గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలు నాశనమేనా? అమెరికాపై మిత్ర దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయా? అమెరికా భవిష్యత్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? చమురు కష్టాలకు అమెరికా చెక్ పెడుతుందా? For a long time, this is the greatest thing to come out of this. We spend trillions and trillions of dollars on NATO to defend other countries. And I always said, but if it ever comes time to defend us, they're not going to be there. Many of them would not be there. And we're going to have to start thinking more wisely in this country. Some have been very good. One or two have been great. I'll tell you the great ones are at the right time. But there have been some that were right up there, Peter. They were right up there. They wanted to do it so much. Go ahead. అమెరికా ఇరాన్ వార్లో ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా వేటికి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం దొరకడం లేదు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే ఇప్పుడు పెద్ద టాక్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, మనం మొత్తానికి చూస్తున్నాం మొట్టమొదటిసారి ఇరాన్ కు సపోర్ట్ గా అయితే రష్యా కూడా నిలిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోని. 19 రోజులు గడిచింది, దాదాపుగా 20 రోజులు అవుతోంది. కానీ ఏం సాధించింది ఏ దేశమైనా అంటే నష్టం తప్ప ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఏ దేశమైనా ఒక దేశం మీద మరొక దేశం ఆధిపత్యం సాధించడానికి యుద్ధం అంతా చేస్తోంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఆధిపత్యం చెలాయించాలి, ఇరాన్ తన చెప్పు చేతిలో ఉండాలని చెప్పి స్టార్ట్ చేసినటువంటి వారు ఎన్ని టర్న్స్ తీసుకుందో, ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ఎన్ని స్థావరాలు ధ్వంసం అయిపోయాయో మనం చూస్తున్నాం. దీంట్లో ఏ దేశాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఏ దేశాలు ఇంక్లూడ్ అయ్యి లేవనేది ఈ 19 డేస్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే వార్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో కూడా మనం చూసాం రష్యా ఇరాన్ కి సపోర్ట్ చేస్తోంది అన్అఫీషియల్ గా టెక్నాలజీకి సంబంధించి. అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ధ్వంసం చేయాలి, స్పాట్ ఏంటి అనేది ఆ టెక్నాలజీ అంతా కూడా అమెరికా ఇరాన్ కి రష్యా ఇస్తుంది అనేది మనం చూసాం. కానీ దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అమెరికాపై అటాక్ చేయడానికి ఇరాన్ కావాల్సినటువంటి టెక్నాలజీ అంతా కూడా రష్యా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా అదే స్థాయిలో ఏదైతే హర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నామో దాన్ని సొంతం చేసుకోవడానికి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఏకంగా ఏ విధంగా దాడులతో ముందుకెళ్తుందో మనం చూస్తున్నాం. బంకర్ బ్లస్టర్ బాంబులతో దూసుకెళ్తుంది. 500 పౌండ్ల బరువు ఉన్నటువంటి డీప్ పెనిట్రేటెడ్ బాంబులతో అటాక్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్ముజ్ జలసంధి వల్లే కదా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక విధమైనటువంటి పరిస్థితులు, ఏదైతే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. చమురు నిల్వలకు సంబంధించి కావచ్చు, సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తుంది. కేవలం హర్ముజ్ జలసంధి క్లోజ్ చేసింది ఇరాన్. అదే ఆయువు పట్టు కింద ఉంది, అదే దాన్ని తన చేతిలో పట్టుకొని యుద్ధాన్ని అయితే కొనసాగిస్తుంది. ఇన్ని రోజులు 20 డేస్ అంటే 19 డేస్ టు 20 డేస్ అవుతుంది. ఇంకా 20 డేస్ వరకు కూడా ఇరాన్ యుద్ధం గురించి ముందుకు వెళ్తుంది అనేది ఎవరు నమ్మలేదు. చాలా తొందరగా లొంగుతోంది అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ముందు అనుకున్నప్పటికీ అది జరగని పని కింద ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్
ఐతుల్లా అలీ ఖమేనీని చంపేయడం, మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ అందరూ కూడా చనిపోవడం, దాంట్లోనే కొత్తగా సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నటువంటి ముస్తఫా అలీ ఖమేనీ కూడా చనిపోయారంటూ ట్రంప్ మాట్లాడడం, ఉన్నారా ఉంటే ఏ సిచ్యువేషన్ లో ఉన్నారంటాం. మేము క్యాజువల్ గా కూడా అంటే జస్ట్ ఫర్ ఫన్ అంటూ కూడా సరదాగా కూడా మేము హార్మోన్ జల్సన్ మీద అటాక్ చేస్తాం, అది మా ఇష్టం అంటూ కూడా అనేక రకాల కామెంట్స్ చేశారు, అనేక రకాల ప్రయత్నాలు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు ఏకంగా దాడుల వరకు వెళ్ళారు. ఏదైతే ఖర్గ్ ద్వీపం గురించి కూడా మాట్లాడుతున్నారు, దాన్ని కూడా ధ్వంసం చేస్తామంటున్నారు. ఎక్కడ ఇరాన్ లొంగుతుందో, ఎక్కడ ఇరాన్ ఆయుపట్టు ఉంటుందో ఆ ప్లేసెస్ మీద మనం పట్టుసడలు ఇస్తే, దాన్ని ధ్వంసం చేస్తే కనుక ఇరాన్ మన కాలబేరానికి రావడం తప్పదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి నాటో దేశాలు కూడా పిలిచారు, నాటో దేశాలు కూడా నో చెప్పాయి. మరి ఇక్కడ ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో కూడా వేచి చూడాలి. మేము చెప్పాము, మీరు వస్తే ఓకే, రాకపోయినా మరీ మంచిది అనే విధంగా సెటారికల్ గా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. మనకి యుక్రెయిన్ రష్యా వారిలో అయితే చాలా వరకు దేశాలు సపోర్ట్ చేస్తాయి యుఎస్ చెప్పినప్పుడు, కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. నాటో దేశాలు చాలా వరకు మౌనంగానే ఉండి ఏం జరుగుతుందో చూద్దాము, దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిదన్న విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ క్లియర్ కట్ గా చెప్తుంది, ఏ దేశమైనా ఈ వార్ లో మా మీద అటాక్ చేయడానికి వస్తే అంతే స్థాయిలో మేము అటాక్ చేస్తామని చెప్తున్నారు, అటు డ్రోన్లు క్షిపణులతో. సో ఏ దేశమైనా తమ వరకు తెచ్చుకోవడం ఎందుకు, మేము లేనిది మేము ఇందులో ఇన్వాల్వ్ కాకపోతే మా దేశం సేఫ్ గా ఉంటుంది కదా అని ఒక ఆలోచనతో నాటో దేశాలను కూడా సైలెంట్ గా ఉన్నాయి. ట్రంప్ అయితే దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇటుపక్క ఇరాన్ కూడా సపోర్ట్ పెరుగుతోంది, రష్యా అయితే సపోర్ట్ చేస్తుంది, చైనా కూడా సపోర్ట్ చేస్తోంది ఇరాన్ కి, తద్వారానే ఇదంతా జరుగుతుంది అనేది. వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, ద సేమ్ టైమ్ శ్యామ్ ప్రసాద్ వరయోగి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వినోద్ కుమార్ గారు. నమస్తే అండి. వినోద్ కుమార్ గారు ఎట్లా చూడొచ్చు అంటే 20 days అయింది, ఎక్కడికక్కడ గగనతలంలో ఇప్పటికీ ఇంకా కూడా డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు, బాంబులు ఇవే చూస్తా ఉన్నాం. ఏం సాధించారంటే, ఏ దేశం మీద ఏది ఆధిపత్యం అంటే సాధించినటువంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడ కనిపించలేదు. ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ అమెరికా సపోర్ట్ చేసింది, తర్వాత అమెరికా కూడా మేము ఉన్నామంటూ కూడా తన స్థాయిలో తన దాడులు ఏంటి, మేమే ఇదంతా చేస్తున్నాం, ఆపితే మేమే ఆపాలి, కనీసం కూర్చొని చర్చించే అవకాశం కూడా ఇవ్వం మేము ఇరాన్కి, ఇరాన్ పూర్తిగా కూడా మా కంట్రోల్లోకి వచ్చేసింది, యుద్ధం డెడ్ ఎండ్కి వచ్చేసింది అని చెప్పి చాలా సార్లు చెప్పినా వాస్తవ పరిస్థితులు కనిపించట్లేదు. నాటో దేశాలు కూడా నో చెప్పాయంటే ఎట్లా చూడాలంటారు? అంటే ఇరాన్ అంత ఈజీగా ఇరాన్ ఓడించే శక్తి అమెరికాకు లేదండి. ఎందుకంటే అమెరికా ఒకవేళ ఓడించాలనుకుంటే ఇప్పటికి 20 రోజులలో ఖతం చేసేది ఇరాన్. కానీ ఇరాన్ అంత ఈజీగా మనం ఇరాన్ ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కు ఎంతైతే వార్ వెపన్స్ అలాగే స్ట్రాటజీలు ఉన్నాయో ఇరాన్ కు కూడా అంతే ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ అమెరికా అంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది ఇరాన్. కారణము ఇరాన్ యొక్క ఆర్మీ, ఇరాన్ యొక్క 3 రకాల ఆర్మీలు. ఒకటి ఇరాన్ ప్రభుత్వ ఆర్మీ ఉంటే ఇరాన్ కు ప్రత్యేక ఆర్మీ, ప్రైవేట్ ఆర్మీ లాంటి ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంటుంది. ఎందుకంటే అది ప్రైవేట్ ఆర్మీ అనడానికంటే కూడా అది ఆధ్యాత్మిక ఆర్మీ అనాలి, ఇస్లామిక్ ఆధ్యాత్మిక ఆర్మీ అనాలి దాన్ని. సో ప్రత్యేకంగా సుప్రీం లీడర్ కి మాత్రమే ఉంటది ఆ కమాండింగ్ నేచర్ కానీ, ఈ వార్ సిస్టమ్ కానీ, ఆ యుద్ధాన్ని ప్రకటించడం కానీ, దానికి వాళ్ళ అధ్యక్షుడికి ఏం సంబంధం ఉండదు. సో అధ్యక్షుడు వేరు, సుప్రీం లీడర్ వేరు. సో సుప్రీం లీడర్ అనే వాడే ఫైనల్ నిర్ణయాలన్నీ ఫైనల్ చేయగలుగుతారు. వాళ్ళ నామినల్ గా మిగతా అధికారులు ఉంటారు, మిగతా అధ్యక్షులు ఉంటారు. కాబట్టి ఇవాళ ఈవెన్ షియా దేశంని ఒంటరి చేయాలని ప్రయత్నం చేసింది అమెరికా. మిగతా అన్ని సున్ని దేశాలు, అంటే సున్ని దేశాలన్నీ, సున్ని షియా మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి సున్ని దేశాలన్నీ కూడా ఒక రకంగా అమెరికాకు సపోర్ట్ గానే ఉన్నాయి, లేదంటే భయపడి సైలెంట్ గానే ఉన్నాయి. షియా దేశమైన ఇరాన్ మాత్రమే చాలా స్ట్రాంగ్ గా ఇవాళ అమెరికాను ఎదుర్కోగలుగుతుంది, లేదంటే ఇజ్రాయెల్ పడగొట్టగలుగుతుంది. ఇజ్రాయెల్ ఎందుకు భయపడుతుంది? ఎందుకంటే చాలా చిన్న దేశం, ఒకవేళ అణుబాంబును కనుక ఇరాన్ ప్రయోగిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ భూస్థాపితం అయిపోతుంది. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ కనబడదు. ఇరాన్ కూడా సెజిల్ తో మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ తో దూసుకొస్తోంది. అంటే ఇప్పటి వరకు యుద్ధం స్టార్ట్ అయిన 19 days లో కూడా యూజ్ చేయనటువంటి మిసైల్స్ ని, సెజిల్ 2 ని ఇప్పుడు యూజ్ చేయబోతోంది. దీని ద్వారా మొత్తం ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేసే, కవర్ చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. దీన్ని యూజ్ చేయబోతుంది ఇరాన్ అని తెలుస్తోంది. ఈ మిసైల్ గురించి ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఇరాన్ కు రష్యా అండ్ ఇవాళ చైనా రెండు కూడా సపోర్ట్ గా ఉంది. రెండు సపోర్ట్ గా ఉన్న కారణంగా ఇవాళ ఇరాన్ ఖచ్చితంగా మేము యుద్ధం ఆపే ప్రశ్నే లేదు,
అని చెప్పేస్తుంది. ఎందుకంటే ఇవాళ తన అస్తిత్వం మీద దెబ్బపడుతున్నది. ఇరాన్ యొక్క అస్తిత్వం, ఇరాన్ చాలా పెద్ద దేశం, చుట్టూ అరబ్ దేశాలతో పోల్చుకుంటే ఇరాన్ పెద్ద దేశం, ఇవన్నీ ఇజ్రాయెల్ తో పోల్చుకుంటే అతిపెద్ద దేశం. సో కాబట్టి ఆ ఏకైక అతిపెద్ద దేశము అరబ్ కంట్రీస్ లో ఉన్న ఇరాన్ ను దెబ్బ కొట్టేస్తే హర్మోజ్ అనే ఏదైతే జలసంధి ఉందో ఆ జలసంధి ద్వారా ఇవాళ మొత్తం టోటల్ కంప్లీట్ గా ఆ ఆధిపత్యం, అంటే మిగతా అన్ని దేశాలు కూడా అమెరికా ఆధిపత్యంలోనే ఉన్నాయి ఒక రకంగా, ఒక ఇరాన్ తప్ప. ఇరాన్ ను ఒకదాని కనుక కంట్రోల్ చేయగలిగితే టోటల్ గా ఇవాళ గ్యాస్ కానీ ఆయిల్ కానీ మొత్తం ఆ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అమెరికా ఆధిపత్యం కొనసాగడానికి, ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగడానికి వీలైతుంది. సో దాంతో ఏమైతుంది, టోటల్ గా ఇవాళ వాళ్ళ కంట్రోల్కి వచ్చేస్తుంది అన్నట్టు, మొత్తం అరబ్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ కంట్రోల్కి వచ్చేస్తాయి. సో ఆ రకంగా ఒక్క ఇరాన్ ఒక్కదాన్ని అడ్డు తొలగించుకుంటే రెండు రకాల ప్రయోజనాలు, ఒకటి అమెరికాకు ప్రయోజనము, రెండవది ఇజ్రాయెల్ కు మరింత ప్రయోజనం. కాబట్టి ఈ రెండింటినీ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ఇవాళ యుద్ధం జరుగుతుంది. అందుకే ఆ రెండు దేశాల స్వార్థం కోసం మేమెందుకు బలి కావాలని నాటో దూరమైంది. ఇవాళ నాటో దూరం కావడానికి కారణం ఏంటంటే ఇది నాటో దేశాలకు ఏమో పెద్ద ప్రయోజనం ఉంది దీంతో. వాళ్ళ మాకు ఎట్లా అమెరికా చెప్పినప్పటికీ నాటో దేశాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయని ఒకటి, ఒకవేళ అమెరికా చెప్పినప్పుడు ఆ దేశాలు అంగీకరించకపోతే తన చేతిలో ఉన్నటువంటి ఏదైతే అస్త్రాలు ఉంటాయో దాన్ని యూజ్ చేసి ఎట్లా లొంగ తీసుకోవాలని చెప్పి ట్రంప్ ప్రయత్నాలు కూడా చేస్తుంటే మనం చూస్తుంటే ఏముంది, వీళ్ళైతే టారిఫ్లు అంటారు, లేదంటే కనుక మరొక విధంగా వార్ అంటారు, ఒక దేశం అయితే మరొక దేశం మీద మేము ఫోకస్ చేస్తాం అంటారు. అయినప్పటికీ కూడా నాటో దేశాలు ఈ విషయంలో రండి మీ యుద్ధ నౌకలు పంపండి హార్మోజ్ జలసంధి అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నాయి, మౌనం వహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. శ్యామ్ సుందర్ గారు ఎట్లా చూడొచ్చు, ఒక పక్కేమో సెజిల్ 2 మిసైల్స్, మరొక పక్కేమో బంకర్ బ్లస్టర్ మిసైల్స్, రెండు పక్కల నుంచి దాడులు తీవ్రమవుతూనే ఉన్నాయి. రోజు రోజుకి ఈ యుద్ధ తీవ్రత ఎక్కువగా అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది, నష్టం కూడా ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 19 days లో ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగింది అనేది కూడా మనం క్లియర్ గా గతంలో మాట్లాడాం. కానీ ఇదే స్థాయిలో ఇంకా కొనసాగితే, అమెరికా ఇదే విషయం సీరియస్ గా తీసుకుని ముందుకెళ్తే కనుక రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఉంటుందనే డౌట్ కూడా వస్తుంది. ఏ దేశాలు ఒప్పుకోకపోయినా నాటో దేశాలు నో అని చెప్పి వెనక్కి వచ్చిన, దక్షిణ కొరియా లాంటివి మేము ఆలోచిస్తాము, అమెరికాతో మాట్లాడతామని కామెంట్స్ చేసినప్పటికీ అమెరికా అయితే దూకుడుగానే ముందుకెళ్తుంది. మేము ఏ విధంగా చేయాలో మాకు తెలుసు అంటూ కూడా ఇప్పుడు బంకర్ బ్లస్టర్స్ తో ముందుకెళ్తూ దూకుడుగా మేము యుద్ధం చేస్తాము, ఇరాన్ ఎట్టి పరిస్థితులను మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అంటుంది. ఇరాన్ అది జరిగే ప్రసక్తే లేదంటోంది. ఇదే వారు రెండు పక్కల నుంచి కొనసాగుతున్నప్పుడు ఇంకా ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉందనుకోవచ్చు, ఎంత నష్టం జరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అంటే యుద్ధం ఎప్పటికైనా ఏ దేశానికైనా నష్టమేనండి, నాశనానికి దారితీసే పరిస్థితి. యుద్ధం ఏ దేశం మొదలు పెట్టినా, ఏ దేశం పైన దాడి చేసినా గానీ మళ్ళీ పరిణామాలు మాత్రం అన్ని దేశాలు అనుభవించాల్సి వస్తుంది, దానికి సంబంధించినటువంటి అన్ని దేశాలు. మెయిన్ గా ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికాకు వేరే కారణాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ కు వేరే కారణాలు. ఇజ్రాయెల్ కేమో అస్తిత్వం సమస్య ఉంది. ఏంటంటే ఇజ్రాయెల్ వాస్తవానికి 70s కు ముందు 60s కు ముందు ఇజ్రాయెల్ ఇరాన్ మిత్ర దేశాలు ఒక రకంగా. ఎప్పుడైతే ఆయతుల్లా ఖొమైనీ అధ్యక్షుడు అయ్యారో, అంటే మతపరంగా సుప్రీం లీడర్ అయ్యారో, అప్పటి నుంచి సుప్రీం లీడర్ అంటారు ఆయనని. ఆయన ఎన్నికైన ప్రతినిధి, ఎన్నికైన అధ్యక్షుడు కాదు, మతపరంగా వచ్చినటువంటి మత నాయకుడు ఆయతుల్లా ఖొమైనీ ఇరాన్ కి. సో అప్పటి నుంచి ఇజ్రాయిల్ లో ఒక మసీద్ ఉందండి, వాళ్ళ పవిత్రంగా భావించేటువంటి మసీద్, దాని పేరు ఐ డోంట్ నో. ఆ మసీదు కోసం, ఆ మసీదు మనది, ఆ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయిల్ ఆక్రమించింది అని ఖొమైనీ కొత్త పాట మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ కు ఇరాన్ కు పెద్ద శత్రుత్వం మొదలైంది. అయితే ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ ఎందుకు అయింది అంటే, అమెరికా ఎందుకు ఎంటర్ అవుతుందో మనందరికి తెలుసు. ఎక్కడైతే ఆయిల్ నిల్వలు ఉంటాయో, ఎక్కడైతే అమెరికా ప్రయోజనాలు ఉంటాయో, ఆ ప్రయోజనాన్ని చేజెక్కించుకోవడానికి ఆయా దేశాన్ని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి తన గుప్పిట్లో చాలా ఈజీగా ట్రంప్ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయి ఉండొచ్చు, కానీ ఇరాన్ లో సాధ్యమయ్యే పనేనంటారా? అదే నేను అనేది. ఇప్పుడు ఇరాక్ విషయంలో సాధ్యమైంది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో పెట్టుకుంది. అట్లాగే మిగతా వెనిజులా అధ్యక్షుడిని, వెనిజులా కూడా అక్కడ చెమరు నిల్వలు ఎక్కువ ఉన్నాయి, సో అక్కడ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అక్కడ కంట్రోల్లోకి తెచ్చుకుంది.
అలాగే ఇరాన్ ఒకటి వచ్చేస్తే గల్ఫ్ కంట్రీస్ మొత్తం కంట్రోల్లోకి వస్తాయి. సో ఇరాన్ పైన అమెరికా టార్గెట్ చేయడానికి, అమెరికా యుద్ధం చేయడానికి కారణాలు అవి. ఇజ్రాయెల్కి వచ్చేసరికి అస్తిత్వం సమస్య. ఇజ్రాయెల్ నిలబడాలంటే చుట్టూతా ఉన్నవన్నీ ముస్లిం కంట్రీసే. షియా సున్నీస్ భేదాలు ఉన్నప్పటికీ కూడా రిలీజియస్ పరంగా వాళ్ళు అంతా ముస్లిమ్స్. కాబట్టి ముస్లిం కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ చుట్టూతా ఉంటాయి. ఇజ్రాయెల్ ఎప్పటికీ కూడా ఒంటరిగానే పోరాటం చేస్తుంది. కాకపోతే అక్కడ ప్రతి పౌరుడు దేశభక్తుడు. దేశం కోసం ఎప్పుడైనా సైన్యంలోకి చేరడానికి సిద్ధంగా ఉండేటువంటి శిక్షణ వాళ్ళకి ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ అన్ని దేశాలని నిలబడగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ పోరాటం ఏంటంటే ఖొమైనీ వంశం కనుక పోతే, మతపరమైనటువంటి విషయాలు పోయి అక్కడ రిపబ్లిక్ గవర్నమెంట్ కనుక ఏర్పడితే, ప్రజాప్రభుత్వం కనుక ఏర్పడితే తనకు అస్తిత్వం ఉంటుంది, తనకు ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి ఇజ్రాయెల్ భావించి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. అమెరికా ప్రయోజనాల కోసం అమెరికా దాడులు చేస్తుంది తప్ప అమెరికాకు ఇజ్రాయెల్ మీద ప్రేమ ఉండి ఇరాన్ మీద దాడి చేయట్లేదు. ఇజ్రాయెల్ అమెరికా మీద ప్రేమ ఉండి ఇరాన్ మీద దాడి చేయట్లేదు. ఎవరి ప్రయోజనాలు శత్రువుకి శత్రువు మిత్రుడనే సామెత మనకి ఇక్కడ కూడా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే అటుపక్క అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఉన్నప్పుడు ఇరాన్ ఈజీగా అటాక్ చేయొచ్చు కదా, మనకి ఇంకొక బలం తోడవుతుంది అనే కారణంతో ఇజ్రాయెల్ ఎప్పుడైతే ముందుకెళ్ళిందో అమెరికా కూడా ఇదే అవుతుంది. ఇక్కడే మనం తీసుకోవాలి, ఇరాన్ ఏదైనా మనం టార్గెట్ చేయాలి, లేదంటే ఇరాన్ అలగదొక్కాలి, మన చెప్పు చేతిలో తీసుకురావాలంటే ఇదే సరైన పాయింట్ అని చెప్పి అమెరికా కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఎక్కువగా అమెరికానే టార్గెట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. ఎందుకు అవుతుంది అంటే అమెరికాతోని ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి ప్రపంచ దేశాలు గ్రహిస్తుంది. ఎందుకంటే మొన్న మధ్యనే పన్నుల మోత చూసాం అన్ని దేశాలపై. ఏ దేశం అయితే తన వాణిజ్యానికి సహకరించదో ఆ దేశాలపైన విపరీతంగా పన్నులు వేసేసి ఆయా దేశాలని ట్రంప్ వేధించాడు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే అర్థం కాని పరిస్థితి అక్కడ. అందుకే అక్కడ దేశంలో కూడా ఆయనకు అంతగా మద్దతు పూర్తిగా లభించట్లేదు. చాలా విషయాల్లో కూడా ఆయన ఒంటరైపోయారు. అదొక మనకు కనిపిస్తుంది కదా, బయటకు వచ్చి బహిరంగంగా అమెరికన్సే విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం గారు, అక్కడ పార్లమెంట్ లో కూడా ఆయనకు మద్దతు లభించట్లేదు, సెనెట్ లో కూడా అక్కడ ఇతర పక్షాల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించట్లేదు. ఎందుకంటే ఇలాంటి దాడుల వల్ల అక్కడ దాడులే కాదు, మొన్నటి పన్నుల మోత వల్ల అమెరికా ఆర్థికంగా చాలా నష్టపోయింది. చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి అక్కడ. విదేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు, విదేశాల నుంచి దిగుమతి కాకుంటే వస్తువులు అక్కడ ధరలు అక్కడ దొరికే పరిస్థితి లేదు. అమెరికా బయటకు చూస్తే స్వర్గధామం అని అనుకుంటాం, కానీ అక్కడ ఒక వస్తువు కూడా పూర్తిగా స్వయం సమృద్ధితో తయారయ్యే పరిస్థితులు లేవు. గతంలో ఏంటంటే గతంలో అమెరికా స్వార్థం కోసం చైనాను ఎంకరేజ్ చేసింది. చైనాలో పారిశ్రామికవేత్తలు పెరిగేలాగా చూసింది. చైనా అభివృద్ధి అయింది, అదే సమయంలో అమెరికా నాశనం అయింది. కాబట్టి అమెరికా ఇప్పుడు విదేశాలపైన ఎక్కువ ఆధారపడి, ఎందుకంటే ధనవంతమైన దేశం కాబట్టి అన్ని వస్తువులు దిగుమతి చేసుకునే కెపాసిటీలో ఉంది. కానీ పన్నుల మోత కారణంగా అక్కడ నిత్యావసర వస్తువుల రేట్లు కూడా విపరీతంగా అంటే అమెరికానే కాదు మిగిలిన దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. అదే అదనంగా చూసుకొని మీరు కూడా రండి మాతో పాటు. మీరు ఎందుకు రారు? ఈ ఏదైతే హర్ముజ్ జల్సన్ దగ్గరికి మీరు కూడా మీ యుద్ధ నౌకలను పంపించండి, మీరు కూడా యుద్ధంలో భాగంగా అంటే పక్క దేశాలు ఎందుకు వస్తాయి? వినోద్ కుమార్ గారు, ఎందుకు అంటే అమెరికాను ఏ దేశం కూడా పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు. ఎప్పటికైనా ప్రమాదకరమే అమెరికా అన్ని దేశాలకు కూడా. కాబట్టి ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడే విధంగా దూకుడుగా వెళ్తారో, ఎప్పుడు టారిఫ్లు అంటారో, ఎప్పుడు స్నేహం అంటారో, ఎప్పుడు యుద్ధం అంటారో ఏం తెలియని పరిస్థితి. కాబట్టి అమెరికాతో ఎప్పుడు ముందుకెళ్ళాలి, ఎప్పుడు ఆగాలనే కండిషన్స్ కూడా మనకి తెలియనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రైట్, ఒక్క నిమిషం అండి శ్యామ్ సుందర్ గారు. వినోద్ కుమార్ గారు, ఇంకా ఎటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటి వరకు ఇరాన్ కి రష్యా టెక్నాలజీ పరంగా ఏదైనా సపోర్ట్ చేసినా అన్అఫీషియల్ గా మాత్రమే చేసింది, అఫీషియల్ గా అయితే ముందుకు రాలేదు. ఇప్పుడు అఫీషియల్ గా కూడా ముందుకు వస్తున్నారు. అట్ ద సేమ్ టైం చైనా కూడా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ అని చెప్పి తెలుస్తుంది. సో ఇరాన్ కి బలం పెరుగుతోంది. అటుపక్క అమెరికా దాడులు చేస్తున్నప్పుడు అమెరికాకి బలం తగ్గుతూ వస్తోంది.
ఇదాని ఎండ్ కార్డ్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయా? లేదు, అమెరికా తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎంతటికైనా వెళ్తాను, బంకర్ బస్టర్ కాదు, ఇంకా ఏ విధమైన సామర్థ్యాలను ఉపయోగిస్తాను, ఎటువంటి మిసైల్స్ తో అటాక్ చేస్తానే విధంగానే ముందుకెళ్లే సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఒక నెల గడువిచ్చారు కదా, 4 వారాలు అని చెప్పారు కదా, 4 వారాల కన్నా ముందే క్లోజ్ అయిపోతుందని చెప్పి మరొకసారి చెప్పారు కదా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్సెస్ ఈ మధ్య కాలంలో ఈ 1 వీక్ లో ఏమన్నా మనకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు నాటో దూరమైంది, మరొక వైపు వాళ్ళ సొంత సైంటిస్ట్ అడ్వైజరు రాజీనామా చేశాడు. నేను నీ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా, ఇరాన్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, అది స్ట్రాటజిక్ గా తప్పు చేశారు మీరు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన రాజీనామా చేయడం జరిగింది. నాటో దేశాలు కూడా ఇదే అభిప్రాయంగా ఉన్నాయి. ఏకపక్షంగా యుద్ధం ప్రకటించడం ఏంటిది? ఎవరి ప్రయోజనాల కోసం ఈ యుద్ధం? మేము సపోర్ట్ చేయాలి, మేమెందుకు హర్మోజ్ లో అక్కడ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేయాలి అని చెప్పేసి, దానివల్ల ప్రజా ప్రయోజనాలకు ఏముంది, ఏమి ఉపయోగం? అమెరికా ప్రయోజనాలే ఉపయోగం కదా, దానివల్ల మాకేంటి లాభం అనే పరిస్థితుల్లో కూడా ఇలా నాటో దేశాలన్నీ కూడా ఆలోచించినాయి. సో దాన్ని బట్టి ఇవాళ అమెరికా ఒంటరి అయింది. ఈవెన్ వాళ్ళ దేశంలో ఒంటరి అయిపోయింది, విదేశాల్లో కూడా ఒంటరి అయింది అమెరికా. అట్లాగే ఇవాళ విపరీతమైన పన్నుల వల్ల కూడా అమెరికా ఎక్కడ కూడా పన్నులు విధించిన కారణంగా తన దేశంలో కూడా ఇవాళ వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చేసింది, విదేశాల్లో కూడా వ్యతిరేకత ఎదుర్కొంది. సో ఆ రకంగా స్ట్రాటజిక్ గా ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్ష నియంత్రణతో ధోరణితో నేను చెప్పినట్టే వినాలి ప్రతి దేశము, నేను వినకపోతే ఆ దేశం సర్వనాశనం చేస్తాను. 7 దేశాలు అనుకుంటున్నాం కానీ 32 నాటో దేశాలు మౌనంగా ఉన్నాయి. యుద్ధానికి సంబంధించి ట్రంప్ ఏదైనా మాట్లాడినా 32 కంట్రీస్ సైలెంట్ గా, అంటే మౌనం వహిస్తున్నాయి, మాకు అవసరం లేదు, మా వరకు వస్తే చూద్దాం అనే విధంగానే ముందుకెళ్తున్నాయి. వాళ్ళకు కూడా ఏం లాభం దీనివల్ల? వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్ని ఏకమై సపోర్ట్ అమెరికాని వ్యతిరేకించట్లేదు కదా. మిగతా అరబ్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకి అనుకూలంగానే ఉన్నాయి కదా, నాటో దేశాలకు అనుకూలంగానే ఉన్నాయి కదా. ఒక్క ఇరానే కదా, ఒక్క ఇరాన్ మాత్రమే ఉంది కదా. ఒక్క ఇరాన్ కూడా, అది కూడా ఇరాన్ ఏకపక్షంగా ప్రకటించలేక ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎందుకు? ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకోవడానికి, ఒకవేళ కనుక ఇవాళ అణుబాంబు కనుక ప్రయోగిస్తే మీతో సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేస్తే మా దేశం మీద ఎక్కడ కూడా మేము సేఫ్ గా ఉంటామని చెప్పేసి ఇజ్రాయెల్ స్వార్థం వల్లనే ఇలా యుద్ధం మొదలైంది. సో కాబట్టి కేవలం ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, అమెరికా ప్రయోజనాలు కాపాడుకోవడానికి యుద్ధం తప్ప ఇవాళ నాటో దేశాల యొక్క ప్రయోజనం ఇక్కడ ఏమాత్రం లేదు, 1% కూడా లేదు అక్కడ. సో కాబట్టి నాటో దేశాలు కూడా ముందుకు రావడం లేదు. అట్లాగే చైనా రష్యా దేశాలు కూడా ఇవాళ ఎందుకు ఇంత ఏకపక్షంగా ఒక దేశానికి చంపినారు? ఏ కారణం చేత? కేవలము మీరు ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ఆ అధ్యక్షుని చంపి ఆ దేశ సార్వభౌమాధికారాన్ని చెప్పు చేతిలో పెట్టుకొని ఈ రకంగా మమ్మల్ని కూడా యుద్ధానికి రమ్మంటే మేము ఎట్లా వస్తాము? ఇది పూర్తిగా కంప్లీట్ గా ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధము, అది యుద్ధ నీతికి విరుద్ధం అని చెప్పేసి కూడా ఆ దేశాలన్నీ వెనుకపోయాయి. సో చైనా రష్యా కూడా ఏంటి ఈ ఏకపక్ష ధోరణి, ఇట్లనే అమెరికాని కనుక వదిలిపెడితే అమెరికా ఇంకా చెలరిగిపోతుంది. కాబట్టి ఇవాళ ఇరాన్ తోనైనా సరే యుద్ధం చేపించు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా నైతికంగా ఓడిపోయిందండి. నేను ఏ క్షణమైనా నేను ప్రకటించేస్తే యుద్ధం ఆగిపోతాను. మరి ప్రకటించండి ఆయనే ఒక రకంగా యుద్ధం ఇలా ఆగిపోతే రేపు ఆగిపోతా అన్నాడు. కానీ మేము కొనసాగిస్తామన్నారు ఎవరు? ఇరాన్ అధ్యక్షుడు మేము కొనసాగిస్తామన్నాడు. సుప్రీం లీడర్ కొనసాగిస్తానని చెప్పింది, ఇరాన్ డిమాండ్ పెడుతోంది, మేము ఆగాలంటే ఇదంటుంది. ఇటుపక్క ట్రంప్ ఏమో శాంతి చర్చలు లేవు, మేము కనీసం మాట్లాడము, కనీసం ఇరాన్ కి మాతో మాట్లాడడానికి అవకాశమే లేదు, నావీ ఆపేసాము, ఎయిర్ ఫోర్స్ కూల్చేసాము, అంతా చేసేసాం, ఇంకంతా ధ్వంసమే, ఏం మిగలలేదన్నారు. కానీ తీరా చూస్తే నేనేమంటున్నా, తీరా చూస్తే ఇవాళ ఎక్కువగా నైతిక విజయం అయితే ఇరాన్ కే వచ్చినట్టుగా మనం భావించుకోవాలి. అందుకే ఇవాళ ఇంకా ఇరాన్ కొన్ని రోజులు స్ట్రాటజిక్ గా యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా తూకముడుచుకునే ప్రయత్నం ఉంటుంది. అమెరికా ఎప్పుడైతే తూకముడుస్తుందో, ఎందుకంటే ఇవాళ ఇరాన్ ని పెంచి పోషించింది ఇజ్రాయెల్, అమెరికానే. ఇప్పుడు ఇరాన్ కి అమెరికాతో ఫైట్ చేయడానికి ఇండైరెక్ట్ గా రష్యా చాలా సపోర్ట్ చేస్తుంది కదా, ఇంకా దేశాల మద్దతు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు ఇరాన్ కి? 2 దేశాలు చాలండి, చైనా రష్యా చాలు. ఇలా రెండు చాలా బలమైన దేశాలు ప్రపంచంలో. ఈ 2 దేశాలు కనుక సపోర్ట్ చేయగలిగితే అమెరికా ఏం చేయలేదు ఇరాన్ ను. సో కాబట్టి ఇవాళ నాటో దేశాలు తటస్థంగానే ఉన్నాయి, మేము సిద్ధంగా లేవు.
ఈ రెండు దేశాలు కనుక ఇరాన్ సపోర్ట్ చేస్తే అప్పుడు అమెరికా తోక ముడుచుకుని వెనక పోతుంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ అమెరికా బతుకుతుంది చైనా ఉత్పత్తుల వల్ల. ఇవాళ చైనా కనుక అక్కడి ఉత్పత్తి వస్తువులను పంపకపోతే అమెరికా ఒక్కరోజు కూడా సస్టైన్ కాలేదు. అసలు మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. వస్తువులను కనుక బంద్ చేయడం, చైనా కనుక పంపించకపోతే ఒక్కరోజు కూడా అమెరికా సస్టైన్ కాలేదు. మొత్తం అమెరికా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇప్పటికే అంతర్గతంగా టోటల్ గా ఆర్థిక మాంద్యం ఏర్పడిపోయి పన్నులు ఎంత విధించినప్పటికీ కూడా ఇలా అమెరికా కోలుకోని స్థితిలో ఉంది. కానీ ఇట్లాంటి యుద్ధాలు, ఏకపక్ష యుద్ధాలతో ఇంకా కోలుకోకుండా తయారైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా తగ్గి ఆ ఇరాన్ విషయంలో వెనుకకు తగ్గడమే మంచిది అమెరికాకు. అట్లనే కనుక కొనసాగిస్తే భవిష్యత్తులో అమెరికాని తీవ్రంగా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ దేశం చాలా చిన్న దేశం అమెరికాతో పోల్చుకుంటే. మరి ఇవాళ అట్లాంటి దేశం మీద ఇన్ని రోజుల యుద్ధం కూడా మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, యుద్ధాన్ని ఎంతకైనా తెగిస్తాం, అమెరికా అంతు చూస్తాం అంటున్నారు. అసలు అమెరికానే ఇరాన్ పొంచి పోషించింది. గతంలో అమెరికానే అణుబాంబు తయారు చేసుకోమని చెప్పింది. ఇజ్రాయెల్ కూడా సహకరించింది. రెండు మిత్ర దేశాలు. ఈ వార్ అనేది ఆజ్యం పోస్తుంది. ట్రంప్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. రోజు రోజుకి డిమాండ్స్ పెంచలేదంటే ఈ వార్ ని ఇంకా ప్రభావితం చేస్తూ, అటాక్స్ ని తీవ్రతరం చేస్తూ ముందుకెళ్తుంది అమెరికా. అటు ఇరాన్ ని రెచ్చగొడుతూ దేశాల మద్దతు కూడగట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కూడా ట్రంప్ అని చెప్పి తెలుస్తోంది. ఒక నిమిషం వినోద్ కుమార్ గారు, శ్యామ్ సుందర్ గారు, ఒక పక్క సెజిల్ మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, మరొక పక్కేమో 500 పౌండ్ల బరువు ఉన్నటువంటి డీప్ పెనిట్రేటర్ బాంబులు, అంటే బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా చేస్తున్నటువంటి దాడులు. మరోపక్క ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్కరిని కోల్పోతూ వస్తున్నారు కానీ పట్టెక్కడ వదలట్లేదు. ఎక్కడెక్కడ మూల స్తంభాలు ఉన్నారో, ఎక్కడెక్కడ నడిపించే వారు ఉన్నారో వారందరినీ కూడా అటాక్ చేస్తూ ముందుకెళ్తుంది ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ. కానీ ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. అక్కడ సైన్యం అనుకోవాలా, లేకపోతే ఇంకా ఏంటి బలం ఏ విధంగా వస్తుంది అనుకోవచ్చు. అటుపక్క ముస్తఫా అలీ ఖమేనీ కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది నెతన్యాహు బయటకు వస్తున్నారు, వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అమెరికా రాయబారితో కూడా లేటెస్ట్ గా మాట్లాడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. నిన్న కేఫ్ లో టీ తాగుతూ ఫింగర్స్ చూపిస్తున్నటువంటి వీడియోస్ బయటకు వచ్చాయి. కానీ ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఎటువంటిది రిలీజ్ కాలేదు. ఇరాన్ ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్తోంది బ్రతికే ఉన్నారని, కానీ ఎక్కడ ఒక వీడియో కూడా బయటికి రాలేదు. ఎట్లా చూడొచ్చు అంటారు వెనకాల నుండి నడిపిస్తున్నది ఏది ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళడానికి? తర్వాత అతని మీద కూడా అటాక్ అయింది. అతనికి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ఒక వార్తలు వస్తున్నాయి. రష్యాలో రహస్యంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి. కాబట్టి అది మనము ఇరాన్ ధృవీకరించేంత వరకు మనం కన్ఫర్మ్ చేయడానికి ఉండదు. ఆయన ఉన్నాడా పోయాడా, కానీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అనే వార్తలు మాత్రం లీక్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్ ను వదిలిపెట్టేది లేదని ట్రంప్ అంటున్నప్పటికీ కూడా ట్రంప్ కు ఎక్కువ కాలం నిలబడే పరిస్థితి లేదు. ఆయన ఏ క్షణమైనా ఏ నిమిషంలో ఏం మూడ్ లోకి మారిపోతాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఏ క్షణమైనా ఆయనే యుద్ధం విరమింపజేయచ్చు, ఆయనే మేమే గెలిచినామని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఆయన ప్రపంచ దేశాల్లో మనం ఈ మధ్య గమనిస్తున్నాం ఆయన వైఖరులన్నీ కూడా. భారతదేశాన్ని కూడా అలాగే భయపెట్టించే ప్రయత్నం చేశారు. భారతదేశంతో రష్యాతో పెట్రోల్ కొనకూడదని చెప్పేసి భారతదేశం ఎక్కడ తగ్గలేదు. తగ్గకపోయేసరికి మేమే అనుమతించినాం మళ్ళీ పెట్రోల్ కొనడానికి అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మేమే పన్నులు తగ్గిస్తున్నాం భారత్ పైన అని. భారత్ ను వదిలిపెట్టి నిలబడే పరిస్థితి అమెరికాకు లేదు. అలాగే విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోకుండా స్వయంగా నిలబడే శక్తి కూడా అమెరికాకు లేదు. ఈ పరిస్థితుల లోపల ట్రంప్ ఏదైతే ఉందో, ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది అమెరికా పరిస్థితి. ఎప్పుడు ఎటు ఆ రాయి పడుతుంది అనేది తెలియని పరిస్థితి. ఏ దేశం మీద ఆ రాయి విసురుతాడు, ఎక్కడ ఏ దేశం పైన దాడి చేస్తాడు, ఏ దేశం పైన పన్నులు విధిస్తాడు అనేది తెలియని పరిస్థితి ఉంది. మాత్రం ఒంటరైన మాత్రం వాస్తవం. నాటో దేశాలు మౌనంగా ఉండడం బట్టి ఇప్పటికైనా నిర్ణయాలు సరిగా తీసుకోండి. ఆచితూచి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుకెళ్ళండి. ఏ దేశాలతో యుద్ధానికి వెళ్ళాలి, ఏ కారణాలతో యుద్ధానికి వెళ్ళాలి, అసలు మన టార్గెట్ ఏంటి,
టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ సుప్రీం లీడర్ మరణించడం అయితే కనుక ఫస్ట్ రోజే చేసి వచ్చారు కదా, ఇంకా కంటిన్యూ చేయడం, హార్మోజ్ జలసంధి గురించి మాట్లాడడం, కర్క ద్వీపం గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ట్రంప్ నిర్ణయాలు ఏంటి, ఏ విధంగా వెళ్తారు, ఆఖరికి లాస్ట్ వచ్చేటప్పటికి యూ టర్న్ తీసుకుని లేదు మేమే గెలిచామని చెప్పి ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా కూడా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ విధంగా ముందుకెళ్తారో, యుద్ధం ఇంకెన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. శ్యామ్ సుందర్ గారు, అదే విధంగా వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళకి వచ్చిన వారికి కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. ఈ అమెరికా ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది.